నమస్తే. ప్రస్తుతం మనం వనపర్తి నియోజకవర్గం స్థానికంగా అడ్డాకుల మండల్ బలిత్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. ఏదైతే గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రంలో ముఖ్యంగా మహిళా సంఘాల్లో అనేక అవినీతి జరిగిందని చెప్పేసి స్థానిక గ్రామస్తులైతే అనేక విధాలుగా ఆర్టీ యాక్ట్ ద్వారా కావచ్చు ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి మనతో మాట్లాడడానికి గ్రామస్తులు అయితే ఉన్నారు. మరి వారందరి మాటల్లో నిజంగా వాస్తవంగా గ్రామంలో ఏం జరుగుతూ ఉంది, ఎవరు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఇలా పలు అంశాలపై వారితో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి బ్రదర్, ఏం జరిగింది అసలు వాస్తవంగా? మీరు బుక్ కీపర్గా ఎప్పటి నుంచి పనిచేస్తూ ఉన్నారు? ఫ్రాడ్ జరిగింది దాదాపు 11 లక్షల పైన అని చెప్పేసి అలిగేషన్స్ అయితే ఉన్నాయి. వాస్తవమైనది? సార్, నా పేరు శ్రీధర్. నేను బలిత్పల్లి గ్రామ సంఘానికి బుక్ కీపర్గా పనిచేస్తూ ఉన్నా. 2006 నుంచి నేను ఈ గ్రామ సంఘానికి బుక్ కీపర్గా పనిచేస్తూ ఉన్నా. నా స్టార్టింగ్ శాలరీ 50 రూపాయల నుంచి ఉన్నప్పటి నుంచి నేను పనిచేస్తూ ఉన్నా. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా మా మహిళలందరూ కూడా నాతో పాటే ఉన్నారు, రైతులు కూడా ఉన్నారు. మాతోనే వచ్చేసి ముఖ్యంగా వాళ్ళు అలిగేషన్ చేసింది ఏంటంటే వెంకటేష్ అండ్ అంజనేయులు అనేటువంటి ఇద్దరు కలిసి ఆర్టీ మా గ్రామ సంఘం పైన వేయడం జరిగింది. నా పైన ముఖ్యంగా ఏంటంటే 2020 నుంచి 2020 జరిగిన మార్కెటింగ్లో అవకతవకలు 11,24,000 రూపాయల అవకతవకలు జరిగినటువంటి ఒక నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ వాళ్ళు అధికారులను సతాయించుకుంటూ బయట కలెక్టరేట్ల ప్రజావాణిలో మొత్తం అక్కడ కాంప్లైంట్ చేస్తూ ఉంటూ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ సంఘాన్ని పరువు మరియు అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి మండల సమైక్య పరువు మొత్తం కూడా తీస్తూ ఉన్నారు. నిజంగా అవినీతి జరిగితే ఈరోజు వాళ్ళు 2 నెలల నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క ఆఫీస్ నుంచి మరియు మండల ఆఫీస్ నుంచి జిల్లా ఆఫీసులకు తిరుగుతూ అధికారుల చుట్టూ తిరుగుతూ మరి ఎన్నో దరఖాస్తులు ఇచ్చి మాపై నిరాధారమైనటువంటి ఆరోపణలు గ్రామ సంఘం పైన మా పైన చేస్తూ ఉన్నారు. అయితే ఫ్రాడ్ చేయలేమంటున్నారు. ఎలాంటి మరి ఎందుకు దాదాపు 11.5 లక్షల వరకు ఫ్రాడ్ చేస్తారు శ్రీధర్ బుక్ కీపర్ అని చెప్పేసి అంటా ఉన్నాడు. మరి ఎందుకు మీరు ఫ్రాడ్ చేయకపోతే ఆయన ఎందుకు దీనిపైన ఆర్టీ యాక్ట్ కావచ్చు అధికారుల దగ్గరికి ఎందుకు వెళ్తా ఉన్నారు? సార్, మాకు 2020 నుంచి 26 దాకా మార్కెటింగ్ మా ఊర్లో జరగడం జరిగింది సార్. అయితే 2020 నుంచి 26 వరకు జరిగినటువంటి మార్కెటింగ్లో ఫస్ట్ స్టార్టింగ్ 2020లో కొత్తగా మార్కెటింగ్ మా ఊరికి వచ్చినప్పుడు మా ఉన్నటువంటి అధ్యక్షురాలు, కార్యదర్శి, కోశాధికారి మరియు చిన్న సంఘం లీడర్లతో మీటింగ్ ఏర్పాటు చేసుకొని మరి మా సంఘానికి వరి కొనుగోలు సెంటర్ అనేటువంటిది ఏర్పాటు చేయడానికి బలిపల్లి గ్రామానికి మీరు చేయాలనే అధికారులు మాతో పాటు ఉన్నటువంటి సంఘం లీడర్లకు అందరికి చెప్తే వాళ్ళు మాకు చేయడానికి వీలు కాదు, మాకు కొత్తగా ఉంది, మాకు చదువుకున్న వాళ్ళని చాలామంది ఉన్నాం, మాకు వీలు కాదు, మీరు చేయమని చెప్పేసి వారు ఏపీఎం గారికి తెలియజేయడం జరిగింది. వారు చేయనందుకు కూడా నేను కూడా చేయనని ఆ రోజు చెప్తే మా ఉన్నటువంటి ఊళ్ళో ఉన్నటువంటి గ్రామస్తులందరూ రైతులందరూ కలిసి మన ఊరికి వచ్చినటువంటి కొనుగోలు సెంటర్ పక్క గ్రామానికి చేయకుండా మీరు వదిలిపెడితే పక్క గ్రామానికి వెళ్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు ఏ విధంగా అయినా సరే ఎవరినో ఒకరిని పెట్టించి మార్కెటింగ్ అనేటువంటి నడిపించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏపీఎం గారికి మరియు మా మహిళా సంఘంలో ఉన్నటువంటి మహిళలను కోరితే వాళ్ళందరూ కలిసి నన్ను ముందుకు తీసుకొచ్చి శ్రీధర్ పెట్టి నడిపిస్తూ ఉన్నాం. నేను కూడా చేయనని చెప్పిన సార్ ఆ రోజు, ఎందుకంటే తర్వాత ఇబ్బంది అయితే నాకు అని అంటే వాళ్ళందరూ మేము ఉంటాం వెనుకలా, మేము చేపిస్తాం, మీరు పని చేయండి, పైసలు మీరు సొంతంగా ఖర్చు పెట్టి పని చేయండి, వచ్చినప్పుడు మా పేర్ల మీద మేము తీసిస్తామనే చెప్తే నేను దాని ప్రకారంగా రైతులు ఇబ్బంది పడదు ముఖ్యంగా అనే ఉద్దేశంతో మన ఊరు నుంచి మళ్ళీ వేరే ఊరికి పోయి అమ్ముకోవాలంటే ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో నేను ఆ దృష్టిలో పెట్టుకొని ఆ రోజు నేను పనిచేయడం జరిగింది. నాతో పాటు మహిళలు ఎవరు పనిచేయలేదు సార్, నేను మాతో పాటు అధికారులు ఇద్దరు కలిసి పనిచేసిన ముగ్గురం. అయితే మాకు అడాప్టింగ్గా కన్మనూరు గ్రామం కూడా ఉంటుంది సార్, అక్కడ కూడా వాళ్ళు మార్కెటింగ్ వడ్లు కొనుగోలు సెంటర్ వాళ్ళు కూడా అక్కడ లేకపోతే అది అడాప్టింగ్ చేసి 2 గ్రామాలకు నన్ను పెట్టి నడిపించారు సార్ మా అధికారులు. మీరు ఏమంటా ఉన్నారంటే రైతులకు ఇబ్బంది కాకూడదు అని చెప్పేసి వాళ్ళు తెచ్చిన ధాన్యాన్ని కొన్నాం విలేజ్కి వెళ్ళకూడదని. మరి మీరు ఇంత ఫేవర్ చేస్తే గ్రామస్తులు మరి ఇప్పుడు మీరు ఫ్రాడ్ చేశారని ఎందుకు వస్తూ ఉంటాయి సార్? వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే సార్, వాళ్ళకి జరిగింది ముఖ్యంగా అంటే మాతో 2020 నుంచి 26 వరకు జరిగినటువంటి మార్కెటింగ్ కమిషన్ 5,60,975 రూపాయలు వచ్చినాయి సార్. వస్తే దానిలో 4,75,900 రూపాయలు ఖర్చులు అయినాయి సార్. అంటే వేతనాలు, కూలీలు, ఖర్చులు పోను. నేను పనిచేసేందుకు మా ఆడపడుచులు ఎవరు పని చేయకుండా కూడా వాళ్ళు తీసుకోమని చెప్పినా కూడా నేను నా సొదాగా నేను మహిళలతో పనిచేస్తున్నా కాబట్టి నేను పనిచేసి కూడా వాళ్ళకి 77,000 రూపాయలు నేను పనిచేసినందుకు గ్రామ సంఘంలో పెట్టినాను సార్. నేను దానికి పెడితే వాళ్ళు అధ్యక్షులు అంటే ఇప్పుడు ఉన్నటువంటి రిపోర్టర్ వెంకటేష్ అండ్ అంజనేయులకు సంబంధించిన వాళ్ళ భార్య అధ్యక్షులుగా ఉంది సార్. వాళ్ళతో చేతులు కలిపి ఏం చేసింది సార్ అంటే మాతో 2021లో మా మీద 11 మంది మీద కేసు పెట్టింది సార్, SC/ST కేసు పెట్టి. మహిళా సంఘంతో అధ్యక్షులతో చేతి కలిపి వాళ్ళ భార్యనే వాళ్ళ అధ్యక్షులు చెప్పి నిరాధారమైనటువంటి ఆరోపణలు మా గ్రామ సంఘం పైన చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మీ డబ్బులు వచ్చి కూడా 2004లో మీరు డ్రా చేసాం సార్. అప్పటివరకు ఎలిగేషన్ లేదు, ఇప్పటివరకు ఎలిగేషన్ లేదు. ఈ 2021లో కేసు అనేటువంటిది మా మీద 11 మంది మీద పెడితే అది బెంచ్ మీదకి 2 నెలల్లో వచ్చింది సార్ కేసు. బెంచ్ మీదకి వస్తే వాళ్ళని కూర్చొని మాట్లాడుకోవాలంటే పెద్ద మనుషులను కూర్చోబెట్టుకొని సర్పంచ్ మరియు గ్రామ పెద్దలందరూ కూర్చొని మాట్లాడితే ఆయన 5 లక్షలు అంటే కేసు డ్రాప్ కావడానికి 5 లక్షల రూపాయలు మమ్మల్ని అడగడం జరిగింది సార్. అందులో నేను A1గా ఉన్నాను. ఇది SC/ST కేసులో 5 లక్షల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. అది కూడా ఆడియో నాతో క్లిప్ ఉంది సార్. అంటే వీడియో క్లిప్ ఆడియో క్లిప్ నా దగ్గర ఉంది. కొట్టలేదు, చేయలేదు సార్. కావాలని ఆయన చేసే అలిగేషన్లు మొత్తం ఇదే ఉంటాయి సార్. ఆయన అందరినీ బెదిరించుకుంటూ ఆర్టీఐ వేసుకుంటూ ఇట్లా కేసులు పెట్టుకుంటూ నిరాధార ఆరోపణలు చేసుకుంటూ కేసులు పెట్టు నేను ఒక విలేకరు అని చెప్పి ST అని చెప్పి బెదిరించుకుంటూ డబ్బులు వసూలు చేయడం ఆయన అలవాటు సార్. దానిలో భాగంగానే మా మీద కేసు పెట్టి
కూర్చొని పెదవాన్స్లో మాట్లాడితే 5 లక్షలు డిమాండ్ చేశాను సార్. మేమైతే అన్ని ఇయ్యలేము, మేము ఎలాంటి నేను కొట్టలేదు తిట్టలేదు, అనవసరంగా మా మీద కేసు పెట్టి ఇన్ని ఏళ్ళకి వెళ్ళి తిప్పుతున్నావు డ్రాప్ కామని చెప్తే కూర్చొని 4,00,000 డిమాండ్ చేసాం సార్. లాస్ట్కు మేము అందరం అన్ని పైసలు తీయలేము, ఏమన్నా కూడా కోర్టులో ప్రొసీడ్ అవుతామని చెప్పి కోర్టు దగ్గర వెళ్ళి కోర్టులో మాట్లాడడం జరిగింది. ఆ కోర్టులోకి సంబంధించి ఏమైంది సార్ అంటే, మేము ప్రొడ్యూస్ చేసే విషయంలో మేము ఆయన ఎక్కడెక్కడ అవినీతి చేసిండో, ఆర్టీ చేసి ఎక్కడ డబ్బులు వసూలు చేసిండో దానికి సంబంధించిన పత్రాలు మరియు కాంట్రాక్టర్ని బెదిరించినటువంటి ఆడియో క్లిప్పులు ప్లస్ ఆయన మమ్మల్ని డబ్బులు అడిగినటువంటి కేసుకు సంబంధించి డబ్బులు డిమాండ్ చేసిన అంతా ఆడియో క్లిప్పు మీ కోర్టులో ఆ రోజు చూపించడం వలన ఆడ వినిపించడం వల్ల ఆ రోజు నా మీద వచ్చి ఆ రోజు నుంచి కక్ష పెంచుకొని 5 లక్షలు ఇస్తే కేసు కాంప్రమైజ్ అవుతా, లేకపోతే మీ కేసు పెట్టి మీ ఇలానే సతాయిస్తా అని చెప్పి అట్లా చేసింది జరిగింది సార్. అది కోర్టులో వినిపించడం వల్ల నా మీద కక్ష కట్టి మాతో పాటు ఉన్న వాళ్ళు 11 మందిలో కేసులో ఉన్న వాళ్ళంతా రైతులు సార్. వాళ్ళని ఏం చేయలేక ఇప్పుడు నేను ఒక్కరిని బుక్ కీవర్గా పనిచేస్తున్నా కాబట్టి ఈ విధంగా అంటే ఇది మాతో నేను పనిచేసినా కాబట్టి నా పేరు మీద స్వతహాగా నేను డబ్బులు తీసుకుని రాదు సార్. మా వాళ్ళ పేర్ల మీద నేను తీసుకోవాలి ఉంటుంది కాబట్టి అదొక లుసుకు పట్టుకొని ఈ విధంగా నన్ను అరాచకాలు చేసుకుంటూ వాళ్ళు నిరాధమైన ఆరోపణలు చేస్తూ మా గ్రామంలో ఉన్నటువంటి గ్రామ సంఘం పరువు ప్లస్ మన మండల సమైక్య పరువు తీసుకుంటూ అనవసరంగా న్యూసెన్స్ చేస్తూ ఉన్నారు సార్. నిజంగా వాళ్ళు నిజాన్ని ఆరోపణలు చేస్తే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మరి నిజంగా మళ్ళీ ముఖ్యంగా ఇది కాకుండా కూడా రైతుల పేర్ల మీద డబ్బులు తీసుకొని వడ్ల కొనుగోలు సెంటర్లో అవకతవకలు చేసి వాళ్ళ పేర్ల మీద డబ్బులు తిన్నాను అంటారు. రైతులు కూడా అందరు ఇక్కడనే ఉన్నారు సార్. నేను ₹1 ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వాళ్ళని ఇంటికాడ ఉన్నా కూడా వాళ్ళకి ఎంత ఇబ్బంది లేకుండా కూడా నేను మిల్లు కాడ దగ్గర పోయి కాల్ చేపించి వాళ్ళకి ఒక్క అవినీతి అంటే ₹1 కూడా అవినీతి జరగలేదు. అందరు ఇక్కడనే రైతులు సార్. మీరు కావాల్సి అడగొచ్చు, ₹1 కూడా అవినీతి జరిగిందంటే దానికి మొత్తం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాను సార్. అలాంటి పని నేను చేయను, అలాంటి అలవాట్లు కూడా నాకు లేవు సార్. మీకు కావాల్సిన రైతులు కూడా కనుక్కోవచ్చు సార్. సో ఇప్పుడు మహిళా సంఘాల్లో కూడా ఫ్రాడ్ జరుగుతూ ఉన్నది అన్నట్టు అంటా ఉన్నారు, అది నిజమేనా సార్? మహిళా సంఘంలో నిజంగా ఫ్రాడ్ జరిగితే ఇక్కడ ఆడపడుచులు ఉంటారు సార్. నిజంగా 11,24,000 నిజంగా అంటే మా గ్రామ సంఘంలో వాళ్ళ పొదుపులు మా మొత్తం 2020 నుంచి పొదుపులే కడతలేము సార్. నిజంగా అంత అమౌంట్ కూడా లేదు. నేను చేసిన 87,000 వాళ్ళు కట్టిన పాత పొదుపు కలిపి దాదాపు ఒక 2 లక్షల దాకా ఉంటాయి సార్. మా ట్రాన్సాక్షనే జరగదు. అన్ని 11,24,000 ఎక్కడ వచ్చినాయని చెప్పి పోయిన గ్రామ సంఘం మీటింగ్లో అధ్యక్షాలు కూర్చోబెట్టి మరి మీ ఆయన ఆర్టీఏ వేసిండు, మరి 11,24,000 రూపాయలు ఎక్కడ పోయినాయని మా సభ్యులు సర్పంచ్ గారు అందరూ అడిగిండు. మళ్ళీ ఇస్తే ఆ 11,24,000 ఎక్కడి నుంచి వచ్చినా తీసుకొని వస్తే మరి మేము పంచుకుంటాం కదా, అవి ఎక్కడి నుంచి చూపాలన్నానంటే ఆమె నాకు సంబంధం లేదు, మా ఆయన వేసిన ఆటే ఆయన అడగనని మాట్లాడుతుంది. ఆ లోన్లు ఎత్తుకొని కూడా సిఐఎఫ్ కట్టట్లేదు, శ్రీనిధి కూడా వాళ్ళు కట్టడం లేదు సార్. చాలా సతాయిస్తున్నారు. అంజనేయులు అనే వ్యక్తి కూడా మంజుల సీతామహాలక్ష్మి సంఘంలో లోన్ తీసుకొని వాళ్ళ భార్యనే అందులో అధ్యక్షాలు ఉంటారు సార్. వాళ్ళ సంఘానికి సంబంధించినటువంటి ఆమె ఉంది అక్కడనే పక్కన సభ్యురాలు. ఆయన వల్ల మొత్తం సంఘం మొత్తం ఆగిపోయింది సార్. డబ్బులు కడతలేడు. ఇవాళ మేము అడగడానికి పోతే ఆర్టీఏ ఇస్తున్నారు, బదాయించి డబ్బులు వసూలు చేస్తున్నారు. దాదాపు వాళ్ళ సంఘం స్టార్ట్ అయిన నుంచి 10 నెలలు సతాయిస్తున్నారు సార్. 2 నెలలకు ఒకసారి 3 నెలలసారి ఇస్తున్నాడు. ఇప్పుడు కూడా దాదాపు మొన్న 3 నెలలకి సతాయిస్తే మళ్ళీ 2 నెలలు మళ్ళీ డబ్బులు లేదు. వాళ్ళని ఒక్కని వల్లనే వాళ్ళ సంఘం అంతా. నేను 2003లో సంఘంలో జాయిన్ అయినాను. అక్కడ నుంచి నేను దాదాపు ఒక 2009 వరకు గ్రామ సంఘం అధ్యక్షురాలుగా, కార్యదర్శి, కోశాధ్యక్షులు, మా అధ్యక్షురాలు కూడా నా పక్కనే ఉంది. తర్వాతకి నాకు స్టేట్ లెవెల్లో సిఆర్పి పోస్ట్ వచ్చింది. నేను అక్కడ నుంచి ట్రైనింగ్కి వెళ్ళి ఇప్పటిదాకా కూడా నా సంఘం తరఫున నా గ్రామ సంఘం వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేసి నన్ను స్టేట్ లెవెల్లో ఒక సిఆర్పిగా ఎంపిక చేయడం జరిగింది. నేను రాష్ట్రాలు దాటిపోయి కూడా నేను ట్రైనింగ్లు ఇచ్చి రావడం. అంటే మేము గ్రామ సంఘంలో చేసినప్పుడు 2009 వరకు చాలా కరెక్ట్గా ప్రతి ఒక్క లెక్క కూడా మేము అన్ని చేసుకుంటూ వచ్చాము. ఆ తర్వాత ఏ గ్రామ సంఘం అధ్యక్షురాలు ఎవరు ఎక్కుతున్నారు అనేది కూడా మాకు తెలియదు. రీసెంట్గా నాకు మార్కెటింగ్ ఫోటోలో చూసి నేనే కొంచెం బాధపడ్డా. ఎందుకంటే భర్త రిపోర్టర్ అయ్యిండు, మళ్ళీ తర్వాత అధ్యక్షురాలు కూడా ఆమెనే పెట్టడం ఇది కరెక్ట్ కాదు. తర్వాత మాకు కూడా తెలియదు అసలు ఆమె అధ్యక్షురాలు అయినాక నేను ఓన్లీ గ్రూప్లో చూసే పర్సన్ అయ్యి తమ్ముడిని అడిగిన, నేను నువ్వు అట్లా పెట్టడం కరెక్ట్ కాదంటే ఎవరు ముందరికి రాలేకపోయింది అని అన్నారు. అదొక విషయం. ఇంతకు ముందు కూడా మాకు మార్కెటింగ్ విషయంలో నన్నే అడిగినాడు తమ్ముడు, మీరు చేసుకోండి అక్క అని. అంటే నాకు వీలు కాదు తమ్ముడు, ఎందుకు మీరే చేసుకోండి, నువ్వు అక్కడ ఏమన్నా లోటుపాట్లు ఉంటే మాకు చెప్తావు కదా అని కూడా నేను మాట్లాడడం జరిగింది. ఈ విషయంలో అయితే తమ్ముడు రూపాయి తినడానికి మాత్రం నేను ఇప్పటి వరకు కూడా ఆయనను అనుమానించడం, మా సభ్యులు కూడా అందరం కూడా ఆ తమ్మునితోనే తిన్నాడు అనే పదం లేదు. ఒకవేళ తిన్నట్లుంటే ఇట్లా ప్రూఫ్లు తీసుకొచ్చి అయితే ఎవ్వరు చూపియ్యరు. ఇంతమందిలో ధైర్యంగా మాట్లాడి చేస్తున్నాడు కాబట్టి ఆ ప్రూఫ్ ఏందో వాళ్ళ నుంచి తిన్నాడు అన్న వాళ్ళే తీసుకురావాలని నేను అంటున్నాను. ఇప్పుడు ఎవరైతే దొంగతనం పెట్టిండ్రో వాళ్ళు బయట పెడితేనే బాగుంటుంది కదా సార్. వాళ్ళు మా పక్కకుండి మాతోనే మాట్లాడించడం కూడా కరెక్ట్ పద్ధతి కాదని నేను అనుకుంటున్నాను. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితోటి వదిలేయండి. ఇది గ్రామ సమస్య కాబట్టి మేము గ్రామంలోనే తీర్చుకుంటాము. అంటే నేను ఇలా మాట్లాడకూడదో లేదో కూడా నాకు తెలియదు. మన సమస్య అనేది బయటికి పోకూడదు అనేది నేను ఒకటి మాట్లాడుతున్నాను సార్. సో ఇప్పుడు వడ్ల కొనుగోలు కేంద్రం అనేది మహిళా సంఘం ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. అవును సార్. సో మరి దాంట్లో ఫ్రాడ్ జరిగిందా లేదన్న విషయం పైన మీకు పూర్తి క్లారిటీ ఉంటుంది. ఆ విషయంకి వస్తే సార్, ఇప్పుడు తమ్ముడు ఇంతకు ముందు కూడా మీకు ముందే చూపించినాడు. 5 లక్షలు వస్తే 4 లక్షల పెట్టుబడి అయ్యింది, మేము పెట్టినాము. దాదాపు
మొత్తం టోటల్ దాంట్లో కూడా కూలి ఉంటుంది కదా, సంచుల కిరాయి ఉంటుంది, వచ్చిన వాళ్ళు ఊకైతే ఏం రారు, వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ప్రతి ఒక్కటి మనం లెక్క చూసిన తర్వాతనే మనకు మిగులు ఎంత ఉంటుందో ఆ మిగులు తీసుకొచ్చి మనకు గ్రామ సంఘంలో వేయడం జరుగుతుంది. అలాంటి లెక్కలు కూడా మాకు చూపించడం జరిగింది. కాకపోతే ఒకటేసారి 11 లక్షలు అంటే నాకు కూడా అర్థం కాకుండా వచ్చింది. మాకుండే పొదుపులు వచ్చింది 5,65,975 రూపాయలు వచ్చింది. దాంట్లో 11 లక్షలు ఎలా ఫ్రాడ్ జరిగింది అనేది కూడా నాకు కూడా ఒకటి క్వశ్చన్ మార్క్ అయి కూర్చుంది. దాంట్లో ఇప్పటి వరకు మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క సంఘం నుంచి పొదుపులు వచ్చేసి జస్ట్ దాంట్లో ఉండడం వరకే 1,50,000 కంటే 1,30,000 కంటే ఎక్కువ లేవు. ఇంకా బయట నుంచి వచ్చిన మన మార్కెటింగ్ నుంచి వచ్చిన పొదుపుల నుంచి 80,000 కానీ 40,000 తనకు పోను, మిగతాది మా గ్రామ సంఘంలోనే వేస్తున్నాను అక్క అని కూడా నాకు చూపించడం జరిగింది. నేను చెప్పే విషయం ఏంటంటే, సరే మన గ్రామ సంఘంలో ఫ్రాడ్ జరిగింది, నేను ఒప్పుకుంటాను. అది కూడా గ్రామ సంఘం మీటింగ్ ప్రతి నెల 16వ తేదీ నాడు చిన్న సంఘం నుంచి లీడర్లు వస్తారు, గ్రామ సంఘం ఓబీలు ఉంటారు. నీకు అంత ఫ్రాడ్ జరిగిందంటే స్టాఫ్ను పిలిపించుకోవాలి. తర్వాత ఈ విషయంలో జెండర్ నుంచి మహబూబ్ నగర్ జిల్లా సమైక్య నుంచి కూడా చాలా మంది వస్తారు. నేను అడిగిన కూడా అట్లా, మీకు ఏమైనా సమస్య ఉంటే నేను జెండర్ వాళ్ళని తీసుకొస్తాను, అక్కడ కూడా మాట్లాడి చెప్తే కూడా బాగుంటుంది అని చెప్పిన. అది కాకుండా ఇది కాకుండా టోటల్గా మొత్తం బయటికి వెళ్ళిపోయింది. అంటే ఒక ఊరు సమస్య బయటికి వెళ్ళిపోయి రిపోర్టర్లతో, అంటే దయచేసి మీరు తప్పుగా అనుకోవద్దు సార్, నాకైతే తోచింది చెప్పడం నా బాధ్యత కాబట్టి ఇది బయటికి వెళ్ళి చాలా ఇదైందని వీళ్ళ పర్సనల్స్ గొడవలు మా సంఘం మీద వాడి మమ్మల్ని గలీజ్ చేసిరని మాత్రం నేను బల్లగుద్దినట్లు చెప్తున్నాను. ఈ విషయంలో మాత్రం ఇది ఖండించాల్సిన విషయమే సార్. ఒకవేళ ఫ్రాడ్ జరిగింది అనుకుందాం, ఉదాహరణకి ఇంతమంది మహిళలు అయితే ముందుకు వచ్చి అయితే ఎవరు రీసెంట్గా 2 రోజులే కూడా అయితలేదు, నందిగామలో ఆల్రెడీ 21 లక్ష ఫ్రాడ్ జరిగింది. ఆల్రెడీ ఆమెను వివోఎన్ తీసుకున్నారు, ఆమె నేను కడతా అన్నది, అప్పటికి కూడా ఆమె 1,50,00,000 తిన్నది. మరి అలాంటి వాళ్ళని అంత తొందరగా క్యాచ్ చేసినప్పుడు మరి ఇన్ని రోజుల నుంచి ఇతన్ని ఎందుకు బయటకు తీస్తలేరు అన్నది నేను అడుగుతున్నా. ఫ్రాడ్ జరిగింది అనేది ఒకటి కాదు, ఇద్దరు ఉండాలి కదా సార్. ఏదైనా మళ్ళీ తనేం చేసిండు ఈయనేం చేసిండు అనేది వీళ్ళిద్దరి మధ్య వచ్చిన డిస్ట్రిబ్యూషన్ వల్ల మా సంఘాలు గ్రామ సంఘాలన్నీ చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ఇంకో విషయము, ఇప్పుడు ఆయన రిపోర్టర్ అయిన భార్య కూడా అధ్యక్షురాలుగా ఉండడం రూల్స్ ఒప్పుకోవు సార్. ఈ విషయం వార్డ్ నెంబర్ అంటే రాజకీయ పరంగా ఉన్న వాళ్ళని తీసుకోకూడదు, కానీ అది ఎవరు ముందరికి రాకపోవడం వల్ల ఆమెను తీసుకోవడం జరిగింది. నేను ఇంతకుముందు కూడా గ్రామ సంఘం మీటింగ్ పెట్టి ఆమెను తొలగించాలని కూడా చెప్పిన. నేను ఇప్పటికి కూడా రన్నింగ్లోనే ఉన్నా సార్. నేను స్టేట్ లెవెల్ సిఆర్పీగా చేస్తుంటాను, నేను డిస్టిక్ లెవెల్లో అందరికీ ట్రైనింగ్లు ఇస్తున్నాను. ఆ విషయం గురించి కూడా నేను చెప్పిన, మీరు మాట్లాడండి, గ్రామ సంఘం లీడర్లను పిలిపిద్దాము, చిన్న సంఘం వాళ్ళని కూడా పిలిపించి తీసేద్దామని మాట్లాడడం చెప్పడం జరిగింది సార్. అవును సార్, 2 నెలల పైసలు కడతలేడు. ఎవరు కడతలేరు? మాది చిన్నయ్య కొడుకు. ఏంది సంఘం పేరు? మీ సంఘం పేరు సీతామహాలక్ష్మి అంజనేయులు. సో ఆంజనేయులు ఎప్పటి నుంచి కడతలేడమ్మా? పోయిన నెల 6 నెలల పైసలు ఇప్పటి వరకు లేదు. 1 నెల ఇస్తాడు, 1 నెల ఇయ్యాడు. ఆయన నుండి డ్యూ పడ్డది సార్. మీతో అంతా కరెక్ట్ మీతో అందరు కరెక్ట్ కడుతుండ్రు. ఇప్పటికి మేము 1 నెల పైసలు వేసి వచ్చినాం, ఇంకో నెల పైసలు నాతోనే ఉండే, ఇంకా ఆయన ఇస్తానే లేడు. అడుగుతుంటే ఈ రోజు రేపు అని అంటుండు. అంజనేయులు ఫోన్ చేస్తే కూడా ఒకసారి ఎత్తుతాడు, ఒకసారి ఎత్తాడు. కడతా ఇస్తా అంటాడు. ఇంకా సంఘం స్టార్ట్ అయినాక కొన్ని రోజులు కట్టింది, కొన్ని రోజుల నుండి ఇంక ఇట్లానే 1 నెల ఇస్తాడు. ఇంకా బల్వానే లోన్ తీసుకున్న తీసుకున్నాడు సార్. వాళ్ళ భార్యనే ఫస్ట్ లీడర్. వరలక్ష్మి సంఘంలో భార్గవి ఫస్ట్ లీడర్. ఆమె అధ్యక్షురాలు. నెల సతాయిస్తుంది, పైసలు కడతలేదు, టైంకు పైసలు ఇస్తలేదు, ఇద్దరం వేసి వస్తామంటే వస్తలేదు. ఎన్ని నెలలు అయిందో అది స్టేట్మెంట్లు తీసుకొస్తాం, లెక్క చూసుకుందామంటే నేను రాను, నాకు సంబంధం లేదు అంటుంది. అది పొదుపు బుక్ ఇచ్చింది కానీ ఇది ఇచ్చలేదు, చిన్న బుక్ ఇచ్చలేదు. అవి గుడికా షాప్ కాడికి అయితే తెచ్చుకున్నాను నేను మొన్న పోయి. సో లోన్ల విషయంలో ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా? లోన్ల విషయంలో ఇబ్బంది పెడుతుంది. ఇచ్చేటప్పుడు కానీ ఇచ్చేటప్పుడు ఇబ్బంది, అందరు ఇచ్చినాక తర్వాత లాస్ట్కి ఇస్తుంది. ఫస్ట్కి ఇస్తే వాళ్ళు అందరు ఫస్ట్కి ఇస్తుంది, ఈమె లాస్ట్కి ఇస్తుంది. ఇంకా నేనే మొన్న ఎలక్షన్లు అయినా కంటే నేనే భరాయించుకో నేనే వేస్తున్నా అకౌంట్లో. వాళ్ళ పైసలు కూడా అందరి పైసలు నేనే వేస్తున్నా. మొన్న ఎలక్షన్ల అందరు ఇచ్చినాక లేట్ అయినా సరే నేను పోయి బ్యాంకులో వేసేస్తున్నా. సార్, ఇసుక కేసులో ఏమైందంటే 11 మంది ఉన్నాము. అయితే దానివల్ల ఏమైంది, డబ్బులు డిమాండ్ చేసిండు. దానివల్ల ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిండు. ఎస్సీ ఎస్టీ కేసు పెడితే మేము ఏం చేసినాం, ఊళ్ళో గ్రామంలో మాట్లాడదామంటే డబ్బులు డిమాండ్ చేసిండు. డబ్బులు డిమాండ్ చేస్తే మేము అప్పటి కూడా 3 lakhs ఇస్తా ఉన్నాం. 5 lakhs డిమాండ్ చేసిండు. అనవసరం మమ్మల్ని ఊర్లో 11 మందిని తిప్పుతున్నాడు. అంటే ఎందుకోసం చేస్తున్నాడు ఈ పనులు అంటే ఏం చెప్పండి? ఇంకా ఆయనకు పైసలు, ఊళ్ళకు ఇండ్లు, కొత్త ఇండ్లు కట్టుకుంటారంటే, ఎవరైనా ఇండ్లు కట్టుకుంటారంటే ఇండ్లకు మొరం కొట్టుకున్నా ప్రాబ్లం ఏంది, ఇసుక కొట్టుకున్నా ఎంతసేపటికి కంప్లైంట్ ఇవ్వడం, అవి ఇవ్వడం, ఊళ్ళో పట్టి ఇవ్వడం. అంటేనే మాకు నడుస్తుంది వడ్ల కేంద్రం, లేకుంటే నడవదు.
అవన్నీ తీసేయాలని అన్ని పన్నాలు ఒక్కరు కూడా ముందరికి వచ్చినోడు లేడు, కొలిచినోడు లేడు ఆ పిల్లగానికి తప్ప. ఒక్క పైసా కూడా ఏడ పొరకు కాలేదు మాకు, రైతులకు ఏడ పొరకు కాలేదు. బ్యాంకుల్లో అయినా ఏడైనా మాకు కరెక్ట్ కొలిచిన కాడికి వచ్చినాయి పైసలు, ఏం చేయలేదు. సో ఇక్కడ మీ రైతులకైతే అన్యాయం అన్యాయం జరగలేదు. ఎక్కడ మిల్లుల కాడ దింపి వచ్చిండు. దగ్గర ఇసుక ఒడ్లు కొనడం కానీ తూకం మేము బాండ్యముడు వాళ్ళకి వస్తుంది. ఇక మేము ఇంటికాడ కొలిచి పంపినా అన్ని పోయి దింపించుకుంటాం. ఎంత తీసుకొని దింపిస్తున్నాం. అటువంటి వాడే కావాలి మాకు. నమ్మకంగా ఉంటాడు. నమ్మకమే చెప్తున్నాం కదా రైతులు. పైసా కూడా ఒక్క పైసా రూపాయి పొలం పడుతున్నాయి మాకు. పడపోతే చెప్పాము, మేము అప్పుడే చెప్తాం కదా. లెక్కలు రాకుండా చిట్టీలు వేసిస్తాడు, చిట్టీలు వేసిస్తాడు, అన్ని మంచిగా వస్తున్నాయి డబ్బులు ఇప్పటికైతే. దానివల్ల ఏం ఇబ్బంది లేదు. గ్రామస్తులకైతే ఎవరికి రైతులకు అసలు అలాంటి ఇబ్బంది లేదు. సో ఇబ్బంది ఉన్నదల్లా ఇప్పుడు ఎవరైతే కేసులు జాముల ఓళ్ళు ఏం చేసుకుంటారో అది, కానీ మనం ఈ రైతులని ఇరికేయడం తప్పు. ఇయ్యాలి అని అడిగినందుకు మేము వెయ్యమని బండ్లోళ్ళు కొట్లాడి ఈ కేసు వేసుకొని వీళ్ళిద్దరికి వాడక ఊరినంతా బదనాం చేస్తున్నారు. అంత పైసా ఫ్రాడ్ అయింది లేదు, వీడు లేకపోతే ఆ పని చేయలేరు. ఈసారి ఖాళీ సంచులు 5,000 సంచులు ఫస్ట్ వచ్చినాయి. అయితే ఎవరెవరికి నీకు మంచిగా ఉండరో వాళ్ళకు ఎత్తిచ్చిండ్రు. ఆ సంచులు ఎప్పుడు కొలిచిండ్రు అంటే స్టాక్ అయ్యి లాస్ట్లో వాని చేను కోసుకున్నాక తీసుకొచ్చి కొలిచిండ్రు. అప్పుడు గుర్తుపట్టిండ్రు ఈ కొత్త సంచులు ఇప్పటివి కావు అనేది. సంఘం లీడరు భార్గవి, ఆ అధ్యక్షురాలు. ఆమెను తీసేయాలి సార్, ఆమె మీటింగ్లకు రాదు, సరిగా డబ్బులు కట్టదు. ఆమె డబ్బుల కోసానికి గ్రూపులంతా చెడిపోతున్నాయి సార్. మాకు ఆమె వద్దే వద్దు, కొత్త లీడర్లను పెట్టాలి మాకు. ఎందుకు ఆమె మీకు సపోర్ట్ చేస్తలేదా? సపోర్ట్ చేస్తలేదు మాకు. ఆమె మీటింగ్లకే రాదు, మీటింగ్ పెట్టదు, ఏది పిలవదు, రాదు, పెట్టదు. మాకు అసలే వద్దు సార్. ఆమె తప్పుకుంటే వేరే వాళ్ళు ఎక్కడికి సిద్ధంగా ఉన్నారా? ఉంటారు సార్, ఎవరన్నా ఉంటారు. ఇంతమందిలో ఒకరిద్దరన్నా దొరకరా సార్? దొరుకుతారు, ఎవరన్నా ఒకరు దొరుకుతారు, ఎవరన్నా ఒకరు ఉంటారు. చదువుకున్న వాళ్ళు ఎవరన్నా ఒకరు ఎక్కుతారు. సో ఎప్పటి నుంచి ఇట్లా ఇబ్బంది అవుతుంది? చాలా రోజుల నుంచి అవుతుంది సార్. మాకు 2-3 ఏళ్ళ నుంచి ఇట్లానే ఇబ్బంది అవుతుంది. అధికారులకు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? ఏం కంప్లైంట్లు ఇస్తూనే ఉండం కానీ అది పట్టించుకోక వాళ్ళు రాలేదు. మీటింగులు పెట్టండి ఎట్లకెళ్ళి తెలుస్తుంది సార్ మాకు. ఆమె వచ్చి ఆమె పిలిస్తేనే రాదు, అసలు మీటింగ్లకే రాదు. ఆమెనే అందరు పిలవాల్సిందే, ఆమెనే మీటింగ్ రాదా? ఆమెనే రాదు, పిలిచినా రాదు మీటింగ్. నా కొడుకు అన్యాయం చేసినట్లుంటే ఊళ్ళోకి వచ్చి ఇట్లా 10 మందిలో వచ్చి గుడికాడ వచ్చి మాట్లాడమను. పోయి ఉత్తగా అనవసరంగా వానికి బదలాన్ని లేపొద్దు. వానికి రేపొద్దున ఏమన్నా జరిగినా మీరు ఏం చేసినా ఏం చేయాలనుకున్నారో మీ ఇద్దరికి తప్ప నేను కంప్లైంట్ ఇస్తాను. మీ వెనక ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో అందరు రావాలి. ఎరకల వెంకటేశు, ఎసికాలి అంజి, వాళ్ళ వెనక ఉన్న వాళ్ళు అందరూ వస్తారు. వాళ్ళిద్దరిని తీస్తే వాళ్ళ వెనక ఎవరెవరో మొత్తం వస్తారు. ఇంకా చూడు సార్, ఇది ఏదైతే బలిత్పల్లి గ్రామంలో ఏదైతే బుక్ కీపర్ శ్రీధర్ పైన వచ్చిన ఆరోపణలపై ఏదైతే మహిళా సంఘ సభ్యులు కావచ్చు, గ్రామస్తులు అయితే వారి మాటలు వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదైతే గతంలో జరిగిన ఏదైతే చిన్నపాటి ఇష్యూలో దానిపైన మా పైన అకారణంగా మేము కొట్టింది లేదు, చేసింది లేదు, అకారణంగా మా పైన SC/ST అట్రాసిటీ కేసులు అయితే పెట్టించి ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఆ కేసుల్లో A1 ముద్దాయిగా ఉన్న ఏదైతే శ్రీధర్ ఉన్నారో వాళ్ళు వ్యక్తిగత కక్షలతోటి మా మహిళా సంఘ సభ్యుల్ని కావచ్చు, మహిళా సంఘాన్ని కూడా వీళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అనవసరంగా రూమర్లు పెట్టి సో ఒక బ్యాడ్ నేమ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి మహిళా సంఘ సభ్యులు కూడా వారి మాటల్లో ఒక ఆవేదన వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో శ్రీధర్ కూడా ఏమైనా జరిగినా వారిద్దరిపైన ఎవరైతే ఆంజనేయులు కావచ్చు, ఏదైతే వెంకటేష్ వీరిద్దరిపైనే సో ఇబ్బంది పెడతా ఉన్నారు నా కొడుకును అనేక విధాలుగా అని చెప్పేసి వాళ్ళ తల్లి ఏదైతే కన్నీటి పర్యంతం కూడా అవుతా ఉన్నారు. సో కాబట్టి నిజంగా వాస్తవంగా ఎవరు ఇబ్బంది పెడతా ఉన్నారు, ఎవరిని ఇబ్బంది పెడతా ఉన్నారు, వ్యక్తిగత కక్షలతోట, రాజకీయ కక్షలతోట